చైర్మన్ శ్రీకోటి మధుసూదన్, అధ్యక్షులు కాంచం కాశీనా, కార్యదర్శి గంజి రాములు, కోశాధికారి ఊరిశెట్టి శరభయ్య గారు, గౌరవ అధ్యక్షులు కొట్టివాడ లక్ష్మణ్ గారు, ముఖ్య సలహాదారులు భూపతి గారు, వైస్ ప్రెసిడెంట్ నందిని సీనన్న గారు, పిఆర్ఓ మాంకాల నవీన్ గారు, గంధే ఈశ్వర్ చరణ్, గుబ్బ లింగమూర్తి గారు సహాయ కార్యదర్శులు, రాజూరు వెంకటేశం గారు ఈసీ మెంబర్, శ్రీకాంత్ గుర్తువాడ శ్రీకాంత్ మెంబరు, ఇంకా కూడా మెంబర్ కూడా అమర్నాథ్ బాబాకి జై. ప్రెస్ మీట్ కార్యక్రమానికి హాజరైన గౌరవ సభ్యులు మరియు పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారాలు తెలుపుతూ ఈ సంవత్సరానికి గాను 12వ తారీఖు నాడు లారీ పంపే కార్యక్రమం జరుగుతున్నది. ఇట్టి కార్యక్రమానికి తన్నీరు హరీష్ రావు గారు, రఘునందన్ ఎంపీ గారు, తర్వాత కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, ధన్పాల్ సూర్యనారాయణ గారు ఇట్టి కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి ఈ సంవత్సరానికి 3 జాగాలలో అన్నదానం చేస్తున్నాము. బాల్తాల్ బేస్ క్యాంపు, పంచతర్ని, గుఫాలో కూడా ఈసారి కొత్తగా అక్కడ అన్నదానం స్టార్ట్ చేసినాము. కావున ఇట్టి అవకాశాన్ని అందరూ వినియోగించుకోగలరని మా యొక్క మనవి. కూడా మీ వంతు సహకారం, పత్రికా విలేకరుల సహకారము, సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడవాలని, ఇది 14వ సంవత్సరం యాత్రను లారీ పంపించుతున్నాము. ఇట్టి కార్యక్రమానికి శరభే గుడి దగ్గర శివ కళ్యాణం చేసి లారీ పంపించే కార్యక్రమం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి చాలా మంది హాజరు కావాలని మా యొక్క మనవి. ఈనాటి ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మరియు అన్నదాన సేవా సమితి ప్రతినిధులు సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతాభినందనలు. అమర్నాథ్లో అన్నదానం ఒక అద్భుతమైన వర్డ్, భయంకరమైన ఆత్మ సంతృప్తి కలిగే ఈ వర్డ్. అమర్నాథ్లో అన్నదానం అనేది ఒకసారి ఉళ్ళు జ్వలకరించేవాడు, ఆత్మాభినందం, పట్టలేని ఆనందాన్ని ఆ హృదయము స్పందించే వర్డ్. ఇది 14వ సంవత్సరము. ఈసారి అద్భుతమైన సేవా కార్యక్రమాన్ని యాత్రికులకు అందించాలనే సదుద్దేశంతో బాల్తాల్ బేస్ క్యాంపు మరి పంచకర్ణి మరి సాహసోపేతంగా అమర్నాథ్ గుహ యందు కూడా ఈ అన్నదాన శిబిరాన్ని ఈసారి ప్రప్రథమంగా మన దక్షిణాది నుంచి ప్రారంభిస్తున్నాము. అమర్నాథ్ గుహలో అన్నదానం, అమర్నాథ్ గుహకు పోవడమే అత్యంత భయంకరం, కష్టమైన పని. ఆ గుహలో ఎట్లుంటుందంటే 5 నిమిషాలు పాదాలకు అబ్రెక్ కాయదాలు వేసుకొని, ప్లాస్టిక్ కాయదాలు వేసుకొని నడుస్తారు. చల్లగా ఉంటుంది ఆ గుహ అంతా. ఆ ప్రాంతంలో కూడా మంచు గడ్డల మీదనే అన్నప్రసాదాన్ని అందించాలని ఆ జగద్ధారి పరమేశ్వరుడు ఆయన ఆజ్ఞ మేరకు, భక్తుల ఆశీర్వాదం మేరకు ఈ సంవత్సరము అద్భుతమైన సేవా కార్యక్రమాన్ని అమర్నాథ్ గుహలో అందించాలనే సత్సంకల్పంతో అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో 14వ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని అందిస్తున్నాము. దానిలో భాగంగా ఎల్లుండి 12వ తారీఖు నాడు సాయంత్రము 4 గంటలకు శివ కళ్యాణము, 5:30కు ఆహార పదార్థాలతో కూడిన లారీని పంపే కార్యక్రమం ఉంటుంది. దానికి ముఖ్య అతిథిగా మాన్య గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారు, పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ గారు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారు, ప్రముఖులు ఇంకా కూడా మన ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ గారు,
నమ పార్వతీ అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని విజయం చేయాలని కోరుకుంటూ ఇది అమర్నాథ్ అన్నదాన సేవా సమితి 2011లో స్థాపించిన అత్యంత లాగనీయంగా కష్టకరంగా 2011లో స్థాపించిన ఈ సంస్థ అంచెలంచెలుగా ఎదిగి ఒదిగి ఆకాశమంతా ఎత్తు అయి నీల గగనాంచలంలో రిపరెపలాడే పతాకంగా అద్భుతమైన స్థాయిలో దేశ ఎల్లలు దాటి ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతిగాంచిన అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఎంతో మంది సోదరులు యుఎస్ కేరళ యూకే చాలా మంది ఫోన్ చేస్తుండ్రు అన్న వారి సహాయార్థం కూడా అన్న మన దక్షిణాది నుంచి మీరు అందించే ఆ అన్నదాన శిబిరానికి మా వంతు సహకారం కూడా ఇస్తామన్నా మేము చేస్తాం మేము బయట కంట్రీలలో స్థానికంగా స్థిరపడ్డ వాళ్ళము ఇంత గొప్ప సేవా కార్యక్రమానికి మా వంతు సహకారం అందిస్తామని చెప్పి చాలా మంది ధార్మిక వరేణ్యులు మన సేవా సమితికి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. నిజంగా ఒకనాడు అమర్నాథ్ పోవాలంటే ఎంతో కష్టతరమైన ఈ యాత్రను మనం 2011 సంవత్సరంలో అమర్నాథ్ అన్నదాన సేవా సమితిని స్థాపించిన తర్వాత గుట్టలుగా విరివిరిగా ఒక తండోపతండాలుగా అమర్నాథ్ యాత్రను పోవచ్చు. మాకంటూ మా వాళ్ళు అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు, భాష భేదం లేకుండా భోజనానికి ఎలాంటి కష్టం లేకుండా మేము పోవచ్చు అని చెప్పి మన ప్రాంతం దక్షిణాది వాళ్ళు చాలా మంది అమర్నాథ్ యాత్రకు రావడం జరుగుతుంది. ఏ రకంగా అయితే ఈ భక్తులు ఈ యాత్ర సకల సౌకర్యాలను కల్పించి ఒక సమాచార కేంద్రాన్ని, మెడిసిన్స్ ను, మన అన్నప్రసాదాన్ని కింద బాల్తాలు మీద ఎక్కడైతే హెలికాప్టర్ ఆగుతుందో పైగా నుంచి వచ్చే ఆ ప్రాంతంలో కూడా అక్కడ కూడా నడివేసి చాలా మంది అందరికీ కూడా మనం ఈ అన్నదాన సేవా కార్యక్రమాన్ని అందిస్తున్నాము. మరియు ఈ సంవత్సరం కూడా ఇంకా కూడా సులువుగా మనం యువ దగ్గర పెట్టేది ఏంటి అంటే సుమారుగా బాల్కాల నుంచి కానీ మంచిగా నుంచి కానీ పైగా నుంచి కానీ ప్రయాణము యాత్ర స్టార్ట్ అయినాక సుమారు 10 గంటల వరకు అక్కడ అప్పటి వరకు ఉదయం 4 గంటలకు 3 గంటలకు ప్రారంభమైన యాత్ర మంచి ఏదో ఎక్కడైనా ఆగితే మంచి ఛాయ్ తాగి ఎందుకంటే ఆ యాత్రలో ఏమన్నా తింటే దోస్తుంది యాత్ర అది ఏదేమో అని ఒక భావంతో ఆ ఏడు కూడా తో రావడం జరుగుతుంది. మరి ఆ ప్రాంతం చేరుకున్న వారికే వేగులు అన్ని మడమడ మాడిపోతుంటాయి. మన దగ్గర ఏమున్నది, శరీరం అంతా నిర్వీర్యం అయిపోతుంది, శరీరంలో శక్తి నశించిపోతుంది. ఇవాటికి వచ్చే యాత్రికులకు ఒక పరమేశ్వరుని సేవకు, పరమేశ్వరుని చూడడానికి వచ్చే యాత్రికులందరికీ దైవస్వరూపంగా భావించి అమర్నాథ్ గుహలోనే ఈ అన్నప్రసాదాన్ని ప్రతి భక్తునికి అందించాలనే ఒక సదుద్దేశంతో ఈ గుహలో కూడా అన్నప్రసాదాన్ని అందిస్తున్నాము. మరి మన కేర్ ఆఫ్ అడ్రస్ లేదు. ఏ భార్య భర్తలు ఎక్కడైతే యాత్ర నుంచి మనం బయలుదేరుతామో మార్గ మధ్యలో 3 గంటల ముందు కావచ్చు, 2 గంటల వెనుక కావచ్చు, ఒకరు గలవరు. ఒక ప్రాంతంలో భార్య ముందు పోతుంటుంది, దర్శనం చేస్తుంది, కిందికి వచ్చి ఉంటుంది, భర్త వస్తుంటుంది. ఇలాంటి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఎవరు వచ్చినా కూడా కేర్ ఆఫ్ అడ్రస్ గుహలో అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఒక మనకంటూ ఒక గుహలో ఒక ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ అమర్నాథ్ గుహలో కూడా అన్నప్రసాదాన్ని అందిస్తున్నాము. గత 14 సంవత్సరాలుగా అన్నప్రసాదమే అమర్నాథ్ అన్నప్రసాదమే కాదు, మనకు మోడీ ప్రభుత్వం కూడా పర్యావరణ పరిరక్షణ ఒక ముఖ్య ఉద్దేశంగా ఉంచుకొని ప్లాస్టర్ వినాయకుడు వద్దు, మట్టి వినాయకుడు ముద్దు అని చెప్పి గత 10-12 సంవత్సరాలు కూడా మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ మనం అందిస్తున్నాము. సుమారుగా 6,000, 7,000, 9,000, 10,000 వినాయకులను కూడా అందిస్తున్నాము. ఒకనొక సమయంలో నేను మున్సిపల్ చైర్మన్ రాజనీష్ గారు చెప్పాను, అన్నా సిద్దిపేటలో ఎన్ని ఇల్లులే, ఇంటికి ఒక విగ్రహాన్ని మనం అప్పగిద్దాం, వార్డుకి 30 వార్డులు వాళ్ళ వార్డు రేటు అప్పగిద్దాం అని చెప్పినాం. తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది. మరియు ప్రముఖ ప్రత్యేకమైన దసరా పర్వదినాన్ని సందర్భించుకొని నరసాపురం ఎక్స్ రోడ్లో కూడా ప్రసాదము వచ్చే యాత్రులకు మంచినీళ్ళు ప్రసాద పంపకాన్ని కూడా గత 10 సంవత్సరాలుగా అందిస్తున్నాము. మరి 2011లో ప్రారంభమైన ఈ సంస్థ 19-22 సంవత్సరాల్లో కూడా గ్యాప్ జరిగింది. ఆ సంవత్సరంలో కూడా మన మాజీ మంత్రివర్యులు హరీశన్ ఏమన్నారంటే, అన్న ఈసారి ఎట్లయినా యాత్ర లేదే, వలస కార్మికులు చాలా మంది ఉన్నారు,
సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ. మనం 2014లో తెలంగాణ ఆవిర్భావము గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కూడా మేము ఆయన దగ్గరికి మాకు సొంత లంగర్ కావాలని పోతే రమే మొట్టమొదట తెలంగాణ ఆవిర్భవించింది మీరు గోదావరి పుష్కరాల్లో ధర్మపురిలో కూడా 12 రోజులు మీరు పుష్కర కాలం కూడా ఈ అన్నప్రసాదాన్ని అందించాలి. ఇది తప్ప ఆ ప్రాంతంలో కరీంనగర్ జిల్లా వరకు అంత స్టెమినా లేదు తమ్మి అంటే అప్పుడప్పుడే ఇప్పుడు ఈశ్వర్ గారు ఫోన్ చేసి అన్ని సదుపాయాలకు వచ్చి 12 రోజులు సుమారుగా రోజుకు 15 క్వింటాల ఈ అన్నప్రసాదాన్ని కూడా అందించాము. ప్రపంచ పేరు ప్రఖ్యాతిగాంచిన అయోధ్య బాలరాముని విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాలు కూడా దక్షిణాది నుంచి ఒక గొప్ప సేవా సంస్థగా అమర్నాథ్ అన్నదాన సేవా సమితిని గుర్తించి తీర్థక్షేత్రపురంలో పెద్ద లంగేసి అయ్యా మీరు ఇక్కడ మీరు పెట్టాలి అమర్నాథులే కాదు అన్నదానం ఈ బాలరాముడి విగ్రహ ప్రతిష్ట వచ్చిన ప్రతి భక్తునికి జెండా ఊపడ కార్యక్రమానికి మేము పిలువగానే ఇచ్చేసిన మాన్యులు ఫారూక్ హుసేన్ అన్న గారికి, రాధాకృష్ణ శర్మ అన్న గారికి, మరియు మా మంజుల రాజేంద్ర అన్న గారికి, మరియు మా గౌరవ సభ్యులు ఒక ఆకాశం అంతా విశాలంగా ఓ పెద్ద ఎత్తున వినీల గగనాంచలం కూడా ఒక రెపరెపలాడే పతాకంగా ఎదిగి ఈ అందరి స్ఫూర్తిదాయకంగా ఈరోజు నిలిచింది. యావత్తు దక్షిణాదులు అంతా కూడా అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఎరగని నానుడు అనేది తెలియదు. చాలా మంది భక్తులు ఉంటారు, లక్షల మంది ఈ భక్తులు ఈ సేవా కార్యక్రమాన్ని ఇస్తారు. ఉదయం 4 గంటల నుంచి ప్రారంభమైన క్రతువు ఉదయం 4 గంటలకు టీ, కాఫీ, టోస్ట్, బిస్కెట్, 6 గంటలకు 7 గంటలకు ఇడ్లీ, వడ, పూరి, ఉప్మా, ఇతర ఈ టిఫిన్లు, మళ్ళీ 12 గంటలకు ఆవకాయ పచ్చడి, పప్పు, కుర్మా, సాంబారు, వైట్ రైసు, పాపడు, సల్లమిర్చి, మళ్ళీ సాయంత్రం దోశ, ఇడ్లీ ఇట్లాంటి నిరంతరంగా దినమంతా కూడా రాత్రి 12, 1 ఏ భక్తుడు ఎప్పుడు ఏ సమయానికి వచ్చినా కూడా లేదనకుండా పెట్టడమే మా ధ్యేయంగా ఒక మహానుభావుడు 2011 చెప్పిండు. ఈ ప్రాంతమంతా శివుడు సంచరించిన ప్రాంతం ఇది శివుడు తిరిగిన ఈ ప్రాంతము. ఆ పరమేశ్వరుడు ఏ రూపంలో ఎప్పుడు ఎక్కడొచ్చి ఏ రూపంలో మీకు అన్నం కావాలని అడుగులో కాదనకుండా మీరు పెట్టాలని చెప్పడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు అదే ఒక సదుద్దేశంతో అదే భావనతో ఈ అన్నప్రసాదాన్ని అమర్నాథ్కు వచ్చే భక్తులందరికీ కూడా బాల్తాలే కానీ, పంచతంగలే కానీ, గుహ కానీ అద్భుతంగా ఈ సేవా కార్యక్రమాన్ని అందిస్తున్నాము. భగవంతుని అనుగ్రహము, మా 187 మంది సభ్యుల సహకారము, వీరు వారని కాదు అందరి పూర్తి సహకారంతోనే మరి మన మాజీ మంత్రివర్గ హరీష్ అన్న, కొత్త ప్రభాకర్ అనే కానీ, దల్పాల్ సూర్యనారాయణ కానీ, రఘునందనే కానీ, మన బద్యా చైర్మన్ రాజనరసింహ అందరి సహకారంతో ఒక అత్యున్నత స్థాయిలో ఈ అన్నప్రసాదాన్ని ఈ తెలంగాణ గడ్డ నుంచి సిద్దిపేట ఈ పోరాటాల గడ్డ ఈ పురిటిగడ్డ నుంచి అక్కడ వేయడము, సిద్దిపేటలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి ఒక పుణ్యఫలంగానే మనం భావించాలి. అయ్యా సిద్దిపేటన ఒక అమర్నాథ్లో అన్నదానం చేస్తుంది చాగంటి కోటేశ్వరరావు గారు వారి అక్షరాలు ఎక్కడ కొని అయ్యా సిద్దిపేటన ఇంత గొప్పది కేదార్నాథ్లో అమర్నాథ్లో అన్నప్రసాదాన్ని ఎందుకు గుర్తుంటుందయ్యా మాకు ఎందుకు మర్చిపోతాం. ప్రతి ప్రవచనాల్లో కూడా ఎక్కడు ఇట్లాంటి అద్భుతమైన సేవా కార్యక్రమం మన దక్షిణాది నుంచి సిద్దిపేట ప్రాంతం నుంచి అక్కడ నిజంగా అందించడం మన పూర్వజన్మ సుకృతంగా. నిజంగా కూడా ఈ అమర్నాథ్ అన్నదాన సేవా సమితిలో ఉన్న ప్రతి వ్యక్తి పూర్వజన్మం ఈ గౌరవ సభ్యులందరూ పూర్వజన్మ సుకృతంగా భావించాలి. ఈ అవకాశం అందరూ దొరకది. చాలా మంది మేము డబ్బులు ఇస్తా అంటే కూడా మేము మెంబర్షిప్ చేయించుకునే దాఖలాలు కూడా చాలా ఉన్నాయి. దయచేసి ఇక్కడ మీ మీడియా వాళ్ళు కూడా ఈ సిద్దిపురం నుంచి కూడా ఈ సిద్దిపేట నుంచి కూడా అయ్యా మా దగ్గర నుంచి ఒక కేదార్నాథ్ ఉందా, ఒక అమర్నాథ్ ఉందయా, మేము ఇట్లా చెప్పుకోవడం కూడా మనకు కూడా ప్రతి సిద్దిపేటలో ఉన్న ప్రతి వ్యక్తికి గర్వకారంగా తెలియజేస్తూ దయచేసి మేము ఈ చేసే గొప్ప సేవా కార్యక్రమంలో మీ వంతు నాటి నుంచి నేటి వరకు 2011 నుంచి ఇప్పటి వరకు అమోఘమైంది, అద్భుతమైంది. ఈ ఎలక్ట్రానిక్ మీడియా కానీ, పత్రికా మీడియా కానీ అద్భుతంగా
మంచు కుండల్లో మహారాజులు ఎన్నో రకాలుగా ఎన్నో సూక్తులతో ఎన్నో మంచి పదాలతో హిమగిరిలో సిద్ధిపేట గుమ్మగుమ్మలు నిజంగా కూడా వ్యక్తికి నిజంగా చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఇంకా కూడా రాబోయే కాలంలో మీ వంతు సహకారాన్ని పత్రికా ప్రచురణ రూపంలో అందించి లోకానికి తెలియపరిచి అమర్నాథ్కి వెళ్ళే ప్రతి యాత్రికుడికి తెలియాలని తెలియపరిచి చేయాలని సవినయంగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని రేపు జరగబోయే కార్యక్రమాన్ని కూడా అందరూ తప్పకుండా హాజరై ఆ భగవంతుని శివకళ్యాణంలో పాల్గొని ఆ స్వామి ప్రసాదాన్ని స్వీకరించి అద్భుత కార్యక్రమంలో పాల్గొంచుకోవాలని తెలియజేస్తున్నాను. ఓం నమః శివాయ. అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సభ్యులందరికీ మరియు పత్రికా మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. అమర్నాథ్ యాత్ర గురించి కొత్తగా చెప్పాల్సినది ఏం లేదు. మా చైర్మన్ సాబు ప్రెసిడెంట్ గారు అందరూ చెప్పారు. నేను ఒక 2 విషయాలు చెప్తా. అమర్నాథ్ యాత్ర అంటేనే చాలా కష్టతరమైన క్లిష్టతరమైన యాత్ర. అది ఎంతో అదృష్టం ఉంటే మాత్రం ఆ యాత్ర చేసినా కూడా అక్కడికి పోయి దర్శనం చేసుకోవడం కూడా చాలా పవిత్రమైనది. అది ఏంటంటే మన మంచుకొండల స్వామి ఉంటాడు. మనం కూడా మంచుకొండల మీదకి వెళ్ళి నడుచుకుంటా చాలా కష్టపడి అక్కడ యాత్ర చేయడం జరుగుతుంది. ఇది మాది 14వ సంవత్సరం యాత్ర. ఇంతకుముందు మేము కింద బాల్తాలు పంచధరలనే 2 అక్కలనే అన్నప్రసాద వితరణ జరిగేది. ఈ తప్ప మాకు గుహ దగ్గర కూడా ఆ స్వామి దయతోటి మాకు వేరే వాళ్ళ సహకారంతో ఆ గుహ దగ్గర కూడా పెడుతున్నాము. 3 అక్కల అన్నప్రసాద వితరణ జరుగుతుంది. మేము ఏం చేసినా సరే మీ పత్రికా విలేకరుల సాయం ఉంటేనే మేము ఎక్కడికో పోగలుగుతాం. ఎందుకంటే ఇదంతా మీరు రాసిన దాన్ని మీ కలంను బట్టే మా యాత్ర జరుగుతుంది. కాబట్టి చేసిన తర్వాత దీన్ని పునర్నిర్మాణం చేసి మళ్ళీ బ్రహ్మాండంగా కట్టినాము. కొంచెం వారం రోజులు శ్రీరామ ఉత్సవాలు సిద్దిపేటలో ఇక్కడే జరుగుతుంది. కావున దీన్ని కూడా కొంచెం మీ సహకారంతో ముందుకు తీసుకుపోవాలని నా యొక్క మనవి. ఓం నమః శివాయ. అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సభ్యులకు, మీడియా విలేకరులకు, పత్రికా విలేకరులకు అందరికీ మా అందరికీ నా శుభాభినందనలు. అమర్నాథ్లో అన్నదానం అంటేనే భయం. అమర్నాథ్ పోవాలంటేనే భయం. అట్లాసుడి దగ్గర అన్నదానం మనం చేస్తున్నాం కాబట్టి అందరూ మనకు సహకరించి మీరందరూ అధ్యాయాలని నా యొక్క మనవి. 45 జంటలు కలిసి అమర్నాథ్కు వెళ్ళాము. అక్కడ చూసిన తర్వాత చాలా ఇబ్బంది ఉన్నది మన ఫుడ్ కోసం. మన భోజనం ఎక్కడ లభించక చాలా ఇబ్బంది అయింది. 4 రోజులు వర్షాలు పడి 5వ నాడు ఎండగొట్టి మేము దర్శనం చేసుకున్నాం. అప్పుడు అనిపించింది మనం కూడా ఎందుకు పెట్టద్దు అనే ఆలోచనతో 2011లో అక్కడ భోజన ఏర్పాట్లు స్టార్ట్ చేసినాం. అప్పటి నుండి చాలా కష్టాలు ఎదుర్కొన్నాం. సంస్థను నడిపించడానికి మా సభ్యుల సహకారంతో, ఇతర కొంతమంది మిత్రులతో చాలా అంటే చాలా కష్టపడ్డాం. ఈ స్థాయికి రావడానికి ఎంతోమంది చాలా కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చాం. ప్రతి సంవత్సరం ఎన్ని విధాల కష్టాలు ఎదుర్కొన్నా కానీ మేము మాత్రం ఖచ్చితంగా ఈ యాత్ర అని చెప్పి చేశాము. కేంద్ర మంత్రివర్యులు 4 లెటర్లు తీసుకుపోయినా కానీ కేటాయించలేదు. వాళ్ళందరూ పెట్టుకోవడానికి పర్మిషన్ ఉండాలి, అటువంటి ఇప్పించలేదు. వాళ్ళు ఏంటంటే గవర్నర్ దగ్గర కూడా పోయినాం. నేను ఓరా ఉండే అప్పుడు పోయినప్పుడు కూడా ఆయన ఏంటంటే ఇప్పుడు బ్యాన్ ఉంది, ఒకవేళ మీకు అందరు ఖచ్చితంగా ఇవ్వాలనుకుంటే మాత్రం మేము స్టార్ట్ చేసినాక ఫస్ట్ అందరికీ మీకే ఇస్తామని చెప్పి లెటర్ ద్వారా మనకి ఇవ్వడం జరిగింది. అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఈ 14 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. దీన్ని భక్తులు కూడా అక్కడ బాగా వస్తారు. అక్కడ ఫుడ్ దొరకడం కొద్దిగా కష్టతరం. అక్కడ మనం పెట్టడం కూడా అలా చూస్తాం. ఇది పెట్టాలి. అక్కడ బాల్తాలకి బేస్ క్యాంప్లో లంగర్ నెంబర్ 8, అక్కడ పంచధరణి లంగర్ నెంబర్ 2, తర్వాత అమర్నాథ్ గుహ దగ్గర 3 ఒక్కళ్ళు కూడా పెడుతున్నారు. ఎల్లుండి 12వ తారీఖు నాడు జెండా ఊపి ప్రారంభమవుతుంది కనుక
దయచేసి అందరూ కూడా మీరు పాల్గొని విజయం చేయాలని కోరుకుంటున్నాను. గారు మంకాల నవీన్ గారు. ఓం నమ శివాయ. మరి పెద్దలు చెప్పినట్టుగా అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సేవలు వెలకట్టలేని విధంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినాయి. మరి వాటికి కూడా ఈ పత్రికల ద్వారానే ప్రచారం ఎక్కువ జరిగిందని చెప్పి నేను భావిస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఇంటి ప్రతిష్ట విధంగా అదేవిధంగా మాలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా ఇంకా సేవ చేసే శక్తిని పెంచే విధంగా ఆ భగవంతుడు మాకు ఆశీస్సులు ఇచ్చి మరి ఇంకా మంచి మంచి సేవా కార్యక్రమాలు చేసే విధంగా మాకు ముందుకు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. మరి 12వ తారీఖు నాడు చెరువేశ్వర స్వామి దేవాలయంలో సాయంత్రం 4 గంటలకు శివపార్వతుల కళ్యాణం నిర్వహించి తదనంతరం అక్కడ లారీకి పూజలు నిర్వహించి ఆ యొక్క లారీని ఎలా ఉంచే కార్యక్రమం ఉంటుంది. ఎంతోమంది కూడా అక్కడికి పోయి సేవ చేసుకోవాలనే ఆరాటం ఉంటుంది. శ్రమతో భయంతో కూడినటువంటి ఆ ప్రాంతానికి పోవడానికి కూడా వీలు కడక ఇక్కడే ఉండి అనుకోని కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాము. స్థానిక శరపేశ్వర స్వామి దేవాలయంలో ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి అట్టి కార్యక్రమంలో పాల్గొని మరి భక్తులందరూ కూడా ఆ యొక్క పుణ్యకార్యాన్ని వారు చేయించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఆ కార్యక్రమానంతరం కూడా అక్కడందరూ కూడా అన్నప్రసాదం తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. केदारनाथ बाबा की बोलो, केदारनाथ बाबा की बोलो, केदारनाथ बाबा की।